నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్కా ఫుడ్స్ ఫౌండర్ ఓల్గా గారు. హాయ్ మేడం. నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? యా. ఆర్కే ఫుడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అసలు? అంటే మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా ఇలాంటివి, సో మీ స్పెషాలిటీ ఏంటి? ఆర్కా ఫుడ్స్ మాది మేము కంప్లీట్ గా సోలార్ డిహైడ్రేషన్ మీదే ఉన్నాము. సోలార్ డిహైడ్రేషన్ లో మనకి చాలా వరకు వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఏదైనా ఫ్రూట్ కానీ, వెజిటబుల్ కానీ, లీఫీ వెజిటబుల్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకి దానిలో ఉన్న వైటమిన్స్ కానీ మిస్ కాకుండా చేయటమే ఈ ప్రాసెస్ మేము చేసే ప్రాసెస్. దీనిలోనే అన్ని పౌడర్ ఫామ్ లో ఇస్తున్నాం. ఇప్పుడు పౌడర్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫాస్ట్ గా దాని యూసేజ్ కానీ దాని నుంచి మనం అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా తక్కువ క్వాంటిటీలోనే మనకి ఎక్కువ న్యూట్రిషన్ వచ్చేటట్టు మేము దాన్ని ప్లాన్ చేసాము. దాన్ని అంటే తక్కువ టైంలో ఫుడ్ మనకి హెల్దీ ఫుడ్ రావడానికి తక్కువ క్వాంటిటీతో ఎక్కువ న్యూట్రిషన్ వచ్చేటట్టు మేము ఇది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. దీనిలోనే మనకి అన్ని ఇప్పుడు జ్యూస్ మిక్సెస్ కానీ, అంటే జ్యూస్ మిక్స్ అంటే మనకి ఏబీసీ నుంచి యాష్ గార్డ్ అంటే గుమ్మడికాయ పౌడర్ వస్తుంది. దాని తర్వాత జామున్ పౌడర్ వస్తుంది. జామున్ అంటే కాలా జామున్ అంటాం కదా మనము, నేరేడు పండ్లు అది. దాని తర్వాత మనకి ఓన్లీ బీట్రూట్ పౌడర్ ఉంటుంది, జింజర్ పౌడర్ ఉంటుంది. ఇట్లా ఏ పౌడర్ నైనా సరే మనకి ఏదైనా అంటే బ్లడ్ లేదు, కొంతమందికి తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళందరూ మనకి ఏబీసీ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ వే మనకి బీట్రూట్ జ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. బీట్రూట్ చాలా మంచిది కదా మనకి, రెడ్ బ్లడ్ సెల్స్ పెంచుతుంది. ఇట్లా అన్నిటికీ కూడా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, యాపిల్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది కాబట్టి దాన్ని పౌడర్ ఫామ్ లో ఇస్తే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. యూసేజ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కువ క్వాంటిటీలో తినలేరు, వాళ్ళు తక్కువ క్వాంటిటీతోనే వాళ్ళకి న్యూట్రిషన్ రావాలి. అప్పుడు మన పౌడర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవటానికి చాలా మంచి ఇదన్నమాట, మంచి అవకాశము. వాళ్ళు అంటే ఈవెన్ మిక్సెస్ ఉంటాయి మావి. స్పినాచ్ అంటే ఇది పాలకూర మిక్స్, తర్వాత గోంగూర మిక్స్, దాని తర్వాత మనకి బీట్రూట్ మిక్స్ ఉంటుంది, క్యారెట్ మిక్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఇప్పుడు క్యారెట్ మిక్స్ మనం తీసుకుంటే క్యారెట్ ని డిహైడ్రేట్ చేస్తాం, పౌడర్ చేస్తాం, పౌడర్ ఫామ్ లో ఉన్నదానికి ఇంగ్రీడియంట్స్ ఇస్తాం. అప్పుడు వీళ్ళు కారపొళ్ళు ఇలాంటివి మనకి ఎప్పటి నుంచో మనం తింటా ఉంటాం. ఆ కారపొడి బదులుగా మనకి ఇంకా హెల్దీ వేలో మనం ఏమన్నా తీసుకోవచ్చు కదా, హెల్దీగా కర్రీ టైప్ లో మనకి ఆ క్యారెట్ పౌడర్ ని తీసేసుకోవచ్చు. అంటే కర్రీ ప్రతి దానిలోకి కర్రీ కావాలి అనే ఇది లేకుండా మనం దీన్ని సబ్స్టిట్యూట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా టాపింగ్స్ లాగా అన్నిటి మీద టాపింగ్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకు చపాతీ చేస్తే కర్రీ కావాలి, దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని పైన టాపింగ్ లాగా చేసుకొని మనం రోల్ చేసుకొని తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈవెన్ అన్ని పౌడర్స్ ఉంటాయి కాబట్టి అన్ని మనం షెల్ఫ్ లో పెట్టుకుంటే ఎవ్రీడే ఒకటి ట్రయల్ చేసుకొని తినేసేయచ్చు. ఈజీ వేలో మనకి తక్కువ టైంలో హ్యాపీగా మీరు అందరికి ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తున్నారు. అవును. ఓకే, ఒకసారి చూపిస్తారా మేడం బీట్రూట్? ఇది మనది బీట్రూట్ పౌడర్. దీన్ని కూడా ఏంటంటే ఒక 200 ml వాటర్ ని తీసుకొని దానిలో మనం ఒక స్పూన్ బీట్రూట్ పౌడర్ ని మిక్స్ చేసుకొని తాగేసేయచ్చు. నార్మల్ వాటర్ యూజ్ చేస్తే మంచిది, కోల్డ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అయితే హాట్ వాటర్ నేను చెప్పను, ఎందుకంటే హాట్ వాటర్ ఆల్రెడీ ఇది డ్రైడ్ ప్రోడక్ట్ కాబట్టి అవసరం లేదు. నార్మల్ వాటర్ తో యూజ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది బీట్రూట్ పౌడర్ ని మనం సేమ్ అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు యూసేజెస్ ఉన్నాయి దీనికి. ఎందుకంటే మనకి ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. చాలా గ్లో వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది, అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జింజర్ పౌడర్. జింజర్ మనం ప్రతి దానిలో జింజర్ వాడుతూనే ఉంటాము. జింజర్ పౌడర్ ని కూడా మనం ఏంటంటే సేమ్
వేలో మనం ప్రాసెస్ చేసాం. ఇది సొంటి పౌడర్ కాదు, ఇది జింజర్ పౌడర్. జింజర్ని అంటే అల్లం పౌడర్. అల్లంని ప్రాసెస్ చేస్తే వచ్చేది సొంటి, అది కాదు. ఇది ఓన్లీ జింజర్నే ప్రాసెస్. అల్లం పచ్చిగా ఉండగానే దాన్ని అల్లం పచ్చిగా ఉండగానే మనం డిహైడ్రేట్ చేస్తాం, దానివల్ల వచ్చిన పౌడర్ అన్నమాట ఇది. ఇది ఎక్కడైతే మనం అల్లం యూజ్ చేస్తామో అక్కడ ఆ ప్లేస్ లో మనం దీన్ని హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. చాలా మంది టీలో అల్లం వేసుకొని తాగుతారు. మనం దానికి ఏంటంటే దానిలో వేసి మరిగించి దాని టేస్ట్ అంతా పోతుంది, ప్రాసెస్ లో దాని టేస్ట్ పోతుంది. అదే మనం టీ చేసుకున్న తర్వాత దీన్ని యాడ్ చేసుకొని తాగేసేయచ్చు. ఈవెన్ చాలా మంది ఏంటంటే అర్లీ మార్నింగ్ తేనెతో అల్లం తీసుకోవటం అలవాటు ఉంటుంది. అది వాళ్ళు నవలలేరు, కొంచెం అది చూయింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అదంతా లేకుండా ఒక అల్లంని ఒక స్పూన్ తేనె తీసుకొని ఈ పౌడర్ ని మిక్స్ చేసుకొని తాగేసినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. చాలా చక్కగా వివరించారు మేడం. అండ్ చాలా మంది ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు, అలాగే ఏజ్డ్ పర్సన్స్ కానీ ఇమీడియట్ గా చాలా ఈజీగా అయిపోవడానికి చాలా మంచి ఫుడ్స్ అయితే మీరు ప్రిపేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఆర్కా ఫుడ్స్ కనుక ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పై ఒక నెంబర్ అయితే వస్తుంది, దానికి కాల్ చేస్తే మీ ఇంటికి ఆర్డర్ చేరుకుంటుంది. సో ఇవి రీజనబుల్ గా ఉన్నాయి, చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి, మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ.